हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఏంటంటే గత గురువారం ఈ వీడియో తీసింది కూడా పోయిన గురువారం రోజే। సో పోయిన గురువారం నుంచి ఈరోజు గురువారం ఇప్పుడు దాకా హెల్త్ బాగలేదు, ఫుల్గా బెడ్ రెస్ట్లో ఉన్నాను। ఒక్క ఫోన్ కాల్ అంటే ఒక్క ఫోన్ కాల్ కూడా తీయలేదు ఈ వారం రోజుల్లో। సో అర్థం చేసుకోండి, పరిస్థితి అంత బాగలేదన్నమాట। ఇంకొక 3 రోజులు కూడా రికవరీకి టైం పడుతుంది। అస్సలు ఫోన్ టచ్ చేయబాక, మాట్లాడబాక అనేసారు డాక్టర్। అలాగే నేను ఇంట్లో నుంచి కూడా బయటికి కదలలేని పరిస్థితుల్లో ఉన్నాను। సో ఈ వారం రోజుల్లో ఒక్క ఫోన్ కాల్ కూడా తీయలేదు। ఎవరైనా వాట్సాప్లో చాట్ చేసి ఉంటే వాళ్ళతో మాట్లాడి చేసాను। ఈరోజు గురువారం, ఇప్పుడు వేరే దగ్గర పల్లెల్లో ఒక 100 పొట్టెల పిల్లలు కొనిస్తున్నాను, కానీ నేను వెళ్ళటం లేదు। నేను వెళ్ళకుండానే ఫోన్లో మాట్లాడి చేసి ఇలాగా చేయడం జరిగింది। ఎవరో అరాకొర వాట్సాప్లో చాటింగ్ చేసిన వాళ్ళతో మాట్లాడున్నా, లేదంటే వారం మొత్తంలో ఒక్క ఫోన్ కాల్ కూడా తీయలేదు। అదే మాటలు కూడా సరిగ్గా రావటం లేదు, అంత వీక్ అయిపోయినా అనమాట। వారం నుంచి ఫుల్ బెడ్ రెస్ట్లో ఉన్నాం। సో ఈ బ్రదర్ వచ్చేసి పోయిన గురువారం మన కాళహస్త్రి, తిరుపతి దగ్గర కాళహస్త్రి దగ్గర నుంచి పెద్ద ఫామే పెట్టున్నారు। మన దగ్గరకు వచ్చేసి ఈ ఒక 110 పిల్లలు కొన్నారు ఈరోజు, అంటే 2 బ్యాచ్ల కింద కొన్నాం అనమాట। సో స్క్రీన్ మీద కనిపించే దాంట్లో నుంచి ఒక 50, వేరే బ్యాచ్లో ఒక 60 పట్టుకున్నాం। ఆ రకంగా 2 బ్యాచ్ల కింద సెలెక్షన్ చేసాం అనమాట। సో అదే రోజు మన చిత్తూరు నుంచి మన సబ్స్క్రైబర్ పెద్ద ఆయన రెండోసారి రావడం, వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చారు। ఇద్దరికి కావాల్సినట్టుగా, ఒకరికి 60 కావాలా, ఒకరికి 100 కావాలా, ఇద్దరికి కావాల్సినట్టుగా పిల్లలు దొరికాయి। ఆ వీడియో కూడా చూపిస్తాను। ఆయాసం వచ్చేస్తుంది, అర్థం చేసుకోండి ఫోన్ కాల్స్ ఎందుకు తీసుకోవటం లేదనేది। ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు ఈ కనిపించే బ్యాచ్లో జతల ప్రకారంగా మాట్లాడాం, కానీ సెట్ కాలేదు। జతల ప్రకారంగా ఎంతసేపు మాట్లాడినా కానీ అది తెగేటట్టు కనబడలేదు। ఫస్ట్ ఆల్రెడీ ఒక బ్యాచ్ కొనేసాం, అవి పిల్లలు చాలా బాగా నచ్చాయి, నాకు కూడా చాలా బాగా నచ్చాయి। దానికోసం 1.5 కిలోమీటర్ దాకా నడిచి వెళ్ళి మరీ చూడగానే వాళ్ళు కూడా నచ్చేశారు। సో దీంట్లో సెలక్షన్ చేయడానికి ఒక అన్న వచ్చున్నారు ఈ పిల్లలు కొనేటప్పుడు, ఆయన కూడా ఒక్క దగ్గర కూడా ధర అడగలేదు। అలాంటిది ఆ కట్ట చూడగానే ధర అడగాలి అని చెప్పేసి బేరం చేసి 2-3 మాటల్లో బేరం తెగిపోయింది। ఈ కనిపించే కట్ట మాత్రం అస్సలు తెగలేదు। సో లాస్ట్కు పోరాడి ఇంకా ఫైనల్గా ఒక రేట్ అనుకున్నాం। దీంట్లో నుంచి ఒక 50 పిల్లలు అనుకున్నాం, కానీ 51 పిల్ల వచ్చేసింది లెక్కకి। ఎక్కిచ్చేసినాక ఇంకేం చేయలేమనేసి 51, అంటే మనకు నచ్చినవి। దీంట్లో సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఒక 50, 60, 70 అలా చేయాలన్నప్పుడు మనం ఎవరైతే కొంటున్నామో ఇంత ధర అని చెప్పి ఫైనల్ బేరం చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చేస్తాం। అడ్వాన్స్ ఇవ్వకముందు మనం చెప్పే మాట ఏంటంటే, అమ్మేవాళ్ళు ఆ కట్టలో చేయి పెట్టకూడదు, ఈ పిల్ల తీసుకోండి ఆ పిల్ల తీసుకోండి అనేసి చెప్పడానికి వీల్లేదు। మనకు నచ్చిన పిల్లలు మనం పట్టుకుంటాం। ఇదిగో ఈ అన్న టోపీ వేసుకుని ఉన్నారు కదా, ఆయన సెలక్షన్ అంతా చేసింది ఈ కట్టలో కానివ్వండి, ఆ కట్టలో కానివ్వండి। వేరే కట్టలో అసలు చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగున్నాయి పిల్లలు। ఈ కట్టలో మాత్రం ఆయన వెతికి పట్టుకున్నారు। సో సబ్స్క్రైబర్స్కి నా చిన్న విన్నపము, రిక్వెస్ట్ ఏంటంటే, పల్లెల్లో వెళ్ళి 30 కావాలా, 40 కావాలా అంటే ధరలు సెట్ కావటం లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది। సో అది అర్థం చేసుకోండి। ఇక్కడ 80 కట్ట ఉంటే ఒక 70 కొంటే ఓకే, 60 కొంటే ఓకే, 50 కొన్న ధరలు సెట్ అవుతున్నాయి, కానీ 30లు 40లు కావాలంటే వాళ్ళు బేరాలు అందించడం లేదు, మనం కూడా అడగలేకపోతున్నాం। ఈ 50 పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు, ఆయన క్యాప్ పెట్టుకుని ఉండేవారు కదా, ఆయన పట్టి చేతికి ఇస్తేనే వీళ్ళు బండికి వేయాలి, లేదంటే మాకు ఆ పిల్ల వద్దు। సో అది కండిషన్ ముందుగా నుంచి కానీ మాట్లాడుకునేటప్పుడు। సో ఇది వచ్చేసి ఆయనకి 21,700, 21,400 పడింది జత వచ్చేసి, అంటే వారం రోజులు అయిపోయింది కదా, టైం సరిగ్గా గుర్తులేదు। 21,400కో 700కో ఫైనల్ అయింది ఇది జత। ఈ పిల్లలు 21 కేజీకి పైన వచ్చేస్తాయి లైవ్ వెయిట్। సో ఇదే నేను చెప్పింది, ఫస్ట్ కొన్న బ్యాచ్ అనేసి ఇది। దీన్ని ఎక్కువ వీడియో తీయలేదు, 2 నిమిషాలు వీడియో సపరేట్గా తీసి ఉండాలా, కనిపించడం లేదు ఇది। ఈ పిల్లలు వచ్చేసి 19,500 పడింది జత। సో మీకు పిల్లలు కావాలంటే వచ్చే వారం నుంచి కాల్ చేయండి, నేను పిల్లలు చూపిస్తానండి।